నాకు ఇచ్చేసారు. ఎంత కాలం సపోర్ట్ నేను నువ్వు ఎప్పుడైనా విన్ అవ్వచ్చు కాదు, నేను అక్కడి వరకు రావు, నేను కష్టపడి వచ్చాను ఇక్కడ దాకా. కష్టపడి రాలేదా? నిన్ను తనుజ అక్క అని అనుకోవడం, సరే మిమ్మల్ని తనుజ అక్క అనుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నిజంగా నేను హౌస్ లో ఉండి అక్క అక్క అని అంటే రేపు పొద్దున నేనే ఫస్ట్ సెకండ్ లో ఉంటే అక్క అన్నావు కదా, నాకు ఇచ్చేయచ్చు కదా, విన్నింగ్ ట్రోఫీ కూడా నాకు ఇచ్చేయచ్చు కదా అని అంటావు అని చెప్పి నాకు అక్క అని కూడా అనుకుంది కావట్లేదు. ఇన్ని వీక్స్ లో నేను ఏం గేమ్ ఆడలేదు, అన్ని సపోర్ట్ ఇమ్యూనిటీ. కళ్యాణ్ శ్రీజాకే సపోర్ట్ చేశారు కానీ ఆట సపోర్ట్ చేయలేదని ఎలా అంటారు? మీరు ఇక్కడికి వచ్చింది నామినేట్ చేయడానికి, ఆ పని చేస్తే సరిపోతుంది. నేను అసలు చాలా 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 డిసప్పాయింట్ అయిన పర్సన్ ఈ హౌస్ లో కళ్యాణ్. నువ్వు అమ్మాయిని పిచ్చోడువా? దానికి ఆన్సర్ ఎస్ఆర్ నువ్వు చెప్పు. నిన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, అర్థమవుతుందా? అంతమంది ముందు అమ్మాయిని పిచ్చోడు అని అంటారు. నిన్ను ఏం చేశావు నువ్వు? అసలు దాని గురించి ఏం మాట్లాడా? ఎవరితో మాట్లాడా? లైట్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్? ఎందుకు నోరుమూసుకొని కూర్చున్నావు? ఆ రోజు నామినేషన్స్ లో రమ్య ఉంది, మాధురి గారు కూడా ఉన్నారు. రమ్య మీద ఒకసారి ఫోన్ పడింది అంతే. నేను అన్నవారి మీద నామినేట్ చెయ్యొచ్చు, ఎందుకు చేయలేదు? ఈ గేమ్ ఏం ఆడుతున్నాడు వీడు? అసలు ఇంత సేఫ్ గేమ్ ఏంటి? అసలు ఎందుకు భయపడుతున్నాడు? ఎవరికి భయపడుతున్నాడు అని అనిపిస్తుంది. కెప్టెన్ గా ఉన్నావు, హౌస్ హార్మనీ ఆ వీక్ అంతా గొడవలు ఖరాబ్ అయింది మాధురి గారి వల్ల. ఆ పాయింట్ మీద కూడా నువ్వు అసలు పట్టించుకోలేదు. నామినేషన్ అసలు మాధురి గారి మీద వెయ్యకుండా, రమ్య మీద వెయ్యకుండా, సంజనా గారి మీద పాస్ నామినేషన్. అది నీకు నామినేషన్ ప్రక్రియ అంటే ఏంటో తెలుసు, ఆ నామినేషన్ పాయింట్ ఎంత స్ట్రాంగ్ గా పెట్టాలో కూడా తెలుసు. నువ్వు రమ్యతో మాట్లాడలేదని నువ్వు అంటున్నావు. రమ్యతో నేను గంట మాట్లాడని విషయాలు అందరికీ తెలుసు. అండ్ ఇంకో విషయం, అక్కడ లోపల నాకు సరే ఏం చెప్పారో, రమ్యకి ఏం చెప్పారో విషయం నీకు తెలుసు. ఆ విషయం తెలిసిన తర్వాత, అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఆ పాయింట్ నేను బయటకు తీయదలుచుకోలేదు. విను ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పిన తర్వాత మ్యాక్సిమం అసలు ఎవరికి తెలియదు, ఒకరికి ఇద్దరు తప్ప అసలు ఇంకెవరికి తెలియదు ఈ విషయం. నువ్వు ఎంతమంది చూసారు, ఎంతమంది నిన్ను అమ్మాయిలు పిచ్చోడు అని అంటే నువ్వు ఏం స్టాండ్ తీసుకోకపోతే ఏంటి స్టాండ్ తీసుకోవట్లేదు అన్న మాట ఆలోచించట్లేదు. వినరా? సారీ, నేను ఆ మాట అన్నాను తప్పే, నేను ఇంకెప్పుడు అలా ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇంకెప్పుడు అలా అన్నాను, సారీ అని చెప్పి రమేష్ నాకు కన్ఫ్యూస్ చేయాల్సిందంత కన్ఫ్యూస్ చేసింది, జరగాల్సిందంత జరిగింది. నా నామినేషన్ పాయింట్ క్లియర్ కట్ గా ఇద్దరే, ఆయిషా అండ్ తనుజ. అక్కడ ఎవరున్నారు? ఇద్దరు చూపించారు కదా వీడియోలో. ఎవరితో మాట్లాడుతుంది? తెలుసు. మరి ఎందుకు చేయలేదు? అదే అంటున్నాను రా, అక్కడ మాట్లాడుతుంది ఎవరు? మాట్లాడుతున్న మనిషిని చేయనప్పుడు విన్న మనిషి నేను చేస్తాను, మాట్లాడుతున్న మనిషి ఎవరు? ఒకటే. నువ్వు వినలేదా? ఏది నేనేం వినలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నీ ప్రొఫెషన్ తీసి కూడా ఆవిడ నీ గురించి అట్లానే మాట్లాడారు అనమాట. సో రమ్య మాధురి గారికి చెప్తుంది ఇట్లాగా అని చెప్పి, అక్కడ ఆవిడ కూడా అవును అన్నట్టే మాట్లాడుతున్నారు. అది కూడా నువ్వు అబ్జర్వ్ చేసావు. అంత అబ్జర్వ్ చేశాక సరే